బైబిల్ తెరవండి. బైబిల్ తెరవండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. రెండవ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1వ వచనం. తీసారా? రెండవ దినవృత్తాంతములు 21:1. ఓకే. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. చాలు. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించెను. అతని కుమారుడైన యెహోరాము రాజాయెను. మోకరిద్దామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు, దేవుడే తన వాక్యం చేత మనతో మాట్లాడినట్లు మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మరి శారదక్క ప్రార్థన చేస్తాం దేవునికి వాక్యం కోసం. మైక్ పరిశుద్ధుడ గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిపోయిన దినమంతయు నాయన కంటికి రెప్పలా కాచి కాపాడి అయా నీ సన్నిధికి వచ్చి ప్రభువా ఈ రీతిగా స్తుతించుకొని ఆరాధించే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ పాదాల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఏ పాట వారం ప్రభు ఎందుకు పనికి రాని వారు మట్టివారు అయినప్పటికను అయానికి స్తోత్రములు తండ్రి. వారమైన ప్రేమతో ప్రేమించి అయా ఈ రీతిగా ప్రార్థించి భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయా నీ దాసుకి ప్రభువా తండ్రి నీ పక్షాన్ని నిలబడబోతుండగా తండ్రి నీకు స్తోత్రములు నాయన. దాసుని బలపరిచి అయా నీకు స్తోత్రములు. కూడి వచ్చిన నా ప్రభు మాకందరికీ తండ్రి ఎలాంటి వాక్యం ఆహారం అవసరమైనదో నీకు తెలుసు కనుక తండ్రి నువ్వే నా ప్రభువా దాసుని బలపరిచిన మాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, నువ్వు అంతరంగాలు వెరిగి ఉన్న దేవుడివి. ఏ బిడ్డకి సమస్య అవసరం ఉన్నదో ప్రభువా అయా నువ్వే నా ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డతో నా నాయన సూటిగా మాట్లాడమని అడుగుచున్నాను. ఎందుకంటే నువ్వు మాట్లాడితే ప్రభువా మా జీవితాలు మా బ్రతుకులు బాగు చేయబడతాయి ప్రభువా. మా హృదయాలు నా ప్రభువా తెప్పరెళ్ళు చేయబడతాయి కనుక నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. నువ్వే మాట్లాడమని అడుగుచున్నాను నా తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు మాట్లాడిన తండ్రి అయా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా నీకు స్తోత్రములు నాయన. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని నా ప్రభువా తండ్రి మా వచ్చిన మా ప్రతి ఒక్కరికి నా తండ్రి మాకు అందరికీ నువ్వు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా, నీకు స్తోత్రములు నా తండ్రి. పదేముడ కనుక స్వరూపుడానికి స్తోత్రములు నా తండ్రి. నువ్వే నా తండ్రి దాసుని బలపరిచి మాతో మాట్లాడు. నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాన్ని తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని పట్టి అడిగి మరి ఏడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. పోయిన వారం యెహోషాపాతు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యెహోషాపాతు దేవుని యందు చాలా భయభక్తులు కలిగి జీవించిన వాడని, అతను రాజు అయిన తర్వాత దేశంలో యాజకులను లేవీలను సిద్ధపరచి సమకూర్చి దేశమంతటా ధర్మశాస్త్రం బోధించబడాలని, దేవుని వాక్యం ప్రకటించబడాలని, దేశంలో ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని పాటిస్తూ దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో బ్రతికితే ఖచ్చితంగా దేశం మొత్తం కాపాడబడుతుందన్న సంగతి గమనించిన వాడై లేవీలను యాజకులను యెహోషాపాతు సిద్ధపరిచి దేశమంతటా ఏం చేస్తాడు, దేవుని వాక్యం ప్రకటించేసేలా అతను దైవజనులను యాజకులను సిద్ధపరిచి మరి దేశమంతా సంచారం చేసేటట్టుగా చేస్తాడు. సేమ్ మన యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులను సిద్ధపరిచి మీరు వెళ్ళండి, యెరూషలేములో సువార్త ప్రకటించండి, మరి ఏ ఇంటిలో మీరు నివాసం చేస్తారో ఆ ఇంటి వారికి శుభమని చెప్పి దీవించండి ఆ ఇంటిని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెట్టారా? పోయింది. దీని టైం పోయింది ఇంచుమించు. కరెక్ట్గా 10 సంవత్సరాలు వాడబడింది మైక్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి, దేవుడు మంచి మైకు సాయం చేయనట్లు.
సరే, విందాం, ఇంకా జాగ్రత్తగా కూర్చుందాం. యెహోషాపాతు అలా దేవుని యొక్క ప్రజలను సిద్ధపరుస్తూ, దేశం బాగుండాలంటే, నా దేశం క్షేమంగా ఉండాలంటే, నా దేశం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నా దేశం దీవెనకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేశమంతా దేవుని వాక్యం ప్రకటించబడాలి, సువార్త వినిపించబడాలి అనే ఉద్దేశం చేత దేవుని సేవకులను సిద్ధపరిచి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేశమంతా యాజకులు సిద్ధపరుస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తన సేవకులను, ఓయ్ ఓయ్ పాపా లోపడండి, బయట ఏం పని మీకు, బయట ఏం పని మీకు కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా సేమ్ దైవజనుల్ని సిద్ధపరిచి అపోస్తలులను ఏర్పరిచి యెరూషలేం ప్రాంతమంతా దేవుని సువార్త ప్రకటిస్తూ దేశం బాగుండాలంటే దేవుని సువార్త ప్రకటించాలి, వినిపించాలి అనే మంచి తాత్పర్యం కలిగిన వాడై యేసుక్రీస్తు ప్రభు కూడా అపోస్తలులను సిద్ధపరిచి చేశాడు. నా దేవుని బిడ్డలారా, అంటే దాన్ని బట్టి మనకేమర్థమైంది? పోయిన వారం మనం విన్నాం, రిపీట్ చేస్తున్నా, ఒకసారి రిపీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ నేను ఈ వాక్యానికి వస్తున్నాను. అంటే దేశాలు, కుటుంబాలు, జీవితాలు, సంఘాలు బాగుపడాలంటే దేవుని వాక్యం ఎక్కడ విస్తారంగా ప్రకటించబడుతుందో, దేవుని వాక్యం ఎక్కడ విస్తారంగా వినిపించబడుతుందో, దేవుని వాక్యం ప్రకటించబడుతున్న స్థలాలలో, దేవుని వాక్యం వినిపించబడుతున్న ప్రదేశాలలో, దేవుని వాక్యం ఎప్పుడూ వినపడుతున్న కుటుంబాలలో మరి కుటుంబాలైనా, దేశాలైనా, జీవితాలైనా బాగుపడతాయని మనకు అర్థమవుతుంది. శత్రువులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, యెహోషాపాతు నీవు పరాక్రమం గలవాడవు, బాహుబలం గలవాడవు, ప్రభువా నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు. అతను చేసిన ప్రార్థనలో మరి నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదని, నీవు తప్ప మాకు వేరొక ఆశ్రయం, ఆధారం లేదని, నీవే మా ఆధారము, మా ఆశ్రయము, కాబట్టి నరులెవ్వరు, ఇంకెవ్వరూ మాకు తోడుగా లేరు ప్రభువా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడని, దాన్ని బట్టి మన జీవితాల్లో మనం కూడా దేవుడే మన దిక్కు, దేవుడే మన ఆధారం, దేవుడే మన సమస్తం, దేవుని దిక్కు తప్పితే వేరొక దిక్కు మనకు లేదు అని దేవుని బిడ్డలారా ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. అలాగే ఇంకొక మాట విన్నాం మనం. ఏంటి ఆ మాట అంటే, గాయకులను సిద్ధపరిచి శత్రు సైన్య సమూహాలు యెహోషాపాతు రాజ్యం మీదకి దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు అతని కేవలం సైనికులను, గాయకులను సిద్ధపరిచి ఏం చేశాడు? పాటలు పాడండి అన్నాడు, అంతే. వీళ్ళు అనుకున్నారు, సైనికులు యుద్ధం జరిగే టైంలో శత్రువులు ఎక్కడ వచ్చి మీద పడతారో, శత్రువులు ఎక్కడ వచ్చి మా మీద దాడి చేస్తారో అనే భయం లేకుండా ఈ టైంలో ఇతనేంది పాటలు పాడమంటున్నాడు అని వారు సందేహించినప్పుడు రాజు చెప్పిన మాట, మీరు ఆరాధించండి, దేవుడు అద్భుతం చేస్తాడు చెప్పినప్పుడు ప్రజలందరూ అక్కడ దేవుడి నామాన్ని ఆరాధన చేస్తారు. ఆరాధన చేసినప్పుడు నా దేవుని బిడ్డలారా, మరి దేవుడే తన శక్తిని పంపి శత్రువులు వారికి వారే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోతారు. తీరా యుద్ధం జరిగే సమయానికి వచ్చేసరికి శత్రువులందరూ చనిపోయి ఉంటారు. దేవుడే యూదా ప్రజలకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని ఆరాధిస్తే, దేవుని నామాన్ని ఘనపరిస్తే, దేవుని నామాన్ని కీర్తిస్తే, ఎంతగా ఎక్కువగా దేవుని నామాన్ని ఆరాధిస్తామో, పాటలు పాడతామో, దేవుణ్ణి కీర్తిస్తామో, అంతగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు అని మనం విన్నాం. కాబట్టి యెహోషాపాతు ఏ కోణంలో తీసుకున్నా భయభక్తులు కలిగిన వాడిగా, మంచివాడిగా, దేవుని యందు మరి విశ్వాసం, నమ్మకత్వం, ప్రార్థన ఆత్మ కలిగిన వాడిగా, దేవుని ఆరాధిస్తే దేవుడు కార్యాలు చూస్తామనే సంగతి తెలిసిన వాడుగా
ఒక శ్రేష్టమైన రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. ఇలాంటి గొప్ప రాజు నా దేవుని బిడ్డలారా అతని జీవితంలో ఒక చిన్న పొరపాటు చేయడం ద్వారా టోటల్గా తర్వాత క్రమంలో అతని కుటుంబము అతని దేశమే పాడైపోతుంది అని కూడా మనం లాస్ట్లో విన్నాం మనం. ధర్మశాస్త్ర బోధకులు సిద్ధపరిచి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేస్తూ, నీవే మాకు దిక్కు ప్రభువా, నువ్వు తప్ప మాకు వేరొక దిక్కే లేదు నాయనా అని ప్రార్థన చేస్తూ, ఇలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన దైవజనుడైన యెహోషాపాతు నా దేవుని బిడ్డారా తన కుమారుడికి ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు కుమార్తెను అతల్యానిచ్చి పెళ్లి చేయడం ద్వారా అంతవరకు కాపాడుకున్న భక్తి, విశ్వాసము, ప్రార్థన మొత్తం నాశనం అయిపోయి ఆ తర్వాత కాలంలో అతని ఇంటికి వచ్చిన అతని కోడలను బట్టి దేశమంతా నాశనమైపోతుంది అని మనం పోయిన వారం అంతవరకు విన్నాం. యెహోషాపాతు మరి తన పితరులతో నిద్రించిన తర్వాత, చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోరాం దేశాన్ని పరిపాలించడానికి, యూదా దేశాన్ని పరిపాలించడానికి సింహాసనం ఎక్కుతాడు. రాజుగా అభిషేకించబడతాడు, ప్రతిష్ఠింపబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కేవలము 8 సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే భూమి మీద బ్రతుకుతాడు. దాదాపు మనం సౌలు మహారాజు కానుంచి సౌలు, దావీదు, సొలొమోను, రెహబాము, అబీయా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము ఇంతవరకు మన రాజులందరూ తీసుకుంటూ వచ్చినాం. కనీసం అందరి రాజులు ఎక్కువ సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు. ఎక్కువ రాజులు ఎక్కువ సంవత్సరాలు కూడా బ్రతికారు. అయితే ఈ యెహోరాం అనే ఈ భక్తుని లేకపోతే ఈ రాజును మనం తీసుకున్నప్పుడు ఇతను 40 సంవత్సరాలే బ్రతికాడని, ఇతని ఆయుష్కాలం 40 ఏళ్ళే అని నా దేవుని బిడ్డలారా లేఖనం సెలవిస్తుంది, బైబిల్లో రాయబడ్డాయి. ఇతను బ్రతికిన 40 సంవత్సరాలే. అయితే ఇతను రాజ్యం ఎంతకాలం పరిపాలించాడంటే కేవలము 8 ఏళ్ళు మాత్రమే యూదా దేశాన్ని పరిపాలించాడు. అందరూ 40 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించారు, 25 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించారు బిడ్డలారా, 52 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించారు. ఇలా యూదా రాజులందరూ ఎక్కువ సంవత్సరం రాజ్యాన్ని పరిపాలిస్తే ఈ యెహోరాం అనే వ్యక్తి మాత్రము కేవలము 8 సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాడని, 40 ఏళ్ళు మాత్రమే బ్రతికాడని దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఎందుకని ఇంత తక్కువ కాలం ఇతను రాజ్యాన్ని పరిపాలించాడు, అతి చిన్న వయసులో ఇతను చనిపోయాడు అని అంటే నా దేవుని బిడ్డలారా యూదా దేశాన్ని పరిపాలించిన రాజులందరిలో బహు భయంకరమైన దుర్మార్గుడు ఎవరంటే ఈడే. యూదా రాజులు మనం తీసుకున్నప్పుడు కొంత మంచి కొంత చెడు ఉంది. సౌలుని తీసుకున్నాం, నా వైపు చూడాల. సౌలు మహారాజును తీసుకున్నాం మనం బిడ్డరా, సౌలు మహారాజును తీసుకున్నాం. సౌలు మహారాజులో మనకేం కనపడింది? కొంత మంచి కనపడింది, కొంత చెడు కనపడింది. అలాగే దావీదు మహారాజును తీసుకున్నాం మనం. దావీదులో ఒకే ఒక్క పాపం కనపడింది, మిగతాదంతా మంచిగా కనపడింది. ఆ తర్వాత రెహబామును తీసుకున్నాం, సొలొమోను తీసుకున్నాం. కొంత మంచి కొంత చెడు కనపడింది. సొలొమోను కుమారుడు రెహబామును తీసుకున్నాం, కొంత మంచి కొంత చెడు కనపడింది. ఇలా రెహబాము కుమారుడైన అబీయాను తీసుకున్నాం, కొంత మంచి కొంత చెడు కనపడింది. బిడ్డలారా, అబీయా కుమారుడైన ఆసాను తీసుకున్నాం, కొంత మంచి కొంత చెడు కనపడింది. ఆసా కుమారుడైన యెహోషాపాతును తీసుకున్నాం, యెహోషాపాతులో కూడా అంతా మంచిగా కనపడింది. తన చివరి దినాల్లో మాత్రం అతను సహవాస విషయంలో తప్పిపోయాడని మనం పోయిన వారం విన్నాం. అయితే యెహోషాపాతు కుమారుడైన యెహోరామును తీసుకుంటే వీడిలో ఏ ఒక్కటి మంచి క్వాలిటీ లేదు. ఇతనిలో ఏ ఒక్కటి నేర్చుకోవడానికి మంచి క్వాలిటీ లేదు. వీడు జీవించిన జీవిత కాలం అంతా బహు దుర్మార్గుడుగా, వీడు జీవించిన జీవిత కాలం అంతా బహు దుష్టుడుగా, వీడు బ్రతికిన కాలం అంతా దేవునికి ఆయాసకరమైన బ్రతికిన వాడిగా, దేవునికి దుఃఖాన్ని కలిగించే బ్రతికిన వాడిగా. కాబట్టి వీడు ఆయుష్కాలం కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతకలేదు. కేవలం 40 ఏళ్లకే ఈయన జీవితం ముగించబడింది. కేవలం 8 సంవత్సరాలు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించినట్లుగా నా దేవుని బిడ్డలారా బైబిల్ లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకయ్యా చాలా చిన్న వయసులో చనిపోయాడు?
చాలా కొద్ది సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు అని అంటే, నా దేవుని బిడ్డలారా, కేవలం వీడు దుష్టుడుగా దుర్మార్గుడుగా జీవించడం ద్వారానే. మీకు సంగతి చెప్పమంటారా, ఆయుష్కాలం అనేది కూడా దేవుని దయ. తెలుసా, ఆయుష్కాలము దేవుని దయ. ఈరోజు మనకెంత బలం ఉన్నా, మన అన్ని రకాల స్కానింగ్లు టెస్టులు చేయించుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటున్నా, నా దేవుని బిడ్డలారా, కేవలము దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగించకపోతే, దేవుడు మనకు ఆయుష్కాలం దయచేయకపోతే, మన బలము, మన ఆరోగ్యం, మన శక్తి అన్నీ వ్యర్థమే. మొన్నటిదాకా వైసీపీలో మంత్రిగా పనిచేశాడు గౌతమ్ రెడ్డి, చూశారు కదా, తెలుసు కదా. డైకస్ రోడ్లో అతని బిల్డింగ్ ఉంటుంది బిడ్డరా, గెస్ట్ హౌస్, మంచి 6 అడుగుల హైటు, మంచి కటౌట్, భయంకరమైన 6 ప్యాక్, జిమ్ బాడీ. నాకు తెలిసి 6 అడుగుల హైట్ ఉన్నోడు, జిమ్ బాడీ గలోడు హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోయాడంటే ఆశ్చర్యం వేసింది. ఎవరు నమ్మల. ఏదో బీపీ షుగర్ ఉన్నోడికో, అనారోగ్యస్తుడికో, బలహీనుడికో ఇలాంటి జబ్బులు వస్తాయంటే విన్నాం. కానీ మంచి ఫిట్నెస్ బాడీగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వాడికి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నమ్మలేకపోయారు జనాలు. కానీ వాస్తవం పరిశీలిస్తే నిజమే, అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అంత చిన్న వయసులో, మహా అంటే ఒక 50 ఏళ్ళు కూడా ఉండవు, 50 ఏళ్ళు కూడా ఉండవు, అంత చిన్న వయసులో హార్ట్ స్ట్రోక్ ఏంటి? కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బిడ్డలారా, మంచి కోలీవుడ్లో యంగ్ హీరో, మంచి జిమ్ బాడీ, మంచి ఫిట్నెస్, మంచి ఆరోగ్యవంతుడు. కానీ సడన్ డెత్, హార్ట్ స్ట్రోక్ అని మనం విన్నాం. అతను మంచి ఆరోగ్యవంతుడు, హార్ట్ స్ట్రోక్ ఏంటి? ఏ రకంగా చూసుకున్నా ఆరోగ్యం చాలా బాగుంది. అంటే దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, మనకెంత జిమ్ బాడీ ఉన్నా, మన బాడీ ఎంత ఫిట్నెస్గా ఉన్నా, మనల్ని మనం ఎంత మంచి ఆహారంతో కాపాడుకున్నా, మనం ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నా, ఆయుష్కాలం అనేది దేవుడు అనుగ్రహించాల్సిందే. అందుకే మనం పాట పాడుకున్నాం కదా, బ్రతికున్నామంటే నీ కృపానా, ఆయుష్కాలము నీ కృపా. బ్రతికున్నామంటే ఆయన కృప, మన ఆయుష్కాలము కేవలం దేవుని కృప మాత్రమే. ఇప్పుడు యెహోరాము అనే వ్యక్తి, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఎందుకు 40 ఏళ్ళకే సచ్చాడు అని అంటే, వాడికి ఆయుష్కాలం దేవుడు అనుగ్రహించాలా. ఎందుకు 8 ఏళ్ళే రాజ్యాన్ని పరిపాలించాడంటే, వాడు ఏలిన రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరిలో బహు దుర్మార్గుడుగా, దుష్టుడుగా ఈ యెహోరాము వ్యక్తి కనపడుతున్నాడు. ఇప్పుడు మనకు డౌట్, యెహోషాపాతు మంచి భక్తుడు కదా, యెహోషాపాతు మంచి ఆత్మీయుడు కదా, దేశమంతా ధర్మశాస్త్ర వాక్యాన్ని ప్రకటింపజేసి యాజకులు లేవీయులు సిద్ధపరిచి దేశమంతా బాగుపడాలి అని దైవజనులు సిద్ధపరిచిన గొప్ప ఆత్మీయుడు కదా. అయ్యా నువ్వు తప్ప మనకు దిక్కు లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన ప్రార్థన పడు కదా, ఆరాధన చేసి దేవుని శక్తిని పరలోకంలోంచి కిందికి దించిన గొప్ప ఆరాధనకుడు కదా యెహోషాపాతు. అలాంటి గొప్ప ఆత్మీయుడికి, అలాంటి గొప్ప ప్రార్థనా పరుడికి పనికి మాలిన దుర్మార్గుడైన దుష్టుడైన కుమారుడు యెహోరాము పుట్టాడు. వీడు 40 ఏళ్ళు బ్రతికితే, 8 ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తే, వీడు జీవించిన జీవితకాలం మొత్తం 40 ఏళ్ళ బ్రతుకు దేవునికి దుఃఖము, దేవునికి ఆయాసము, దేవునికి బాధ, దేవునికి ఏడుపు. కనీసం సొలొమోను తీసుకుంటే కొంత మంచి కొంత చెడు, మిగతా రాజులందరూ గమనిస్తే వారిలో ఏదో ఎంతో కొంత మంచి లేకపోలేదు. కానీ వీడిని తీసుకుంటే నా దేవుని బిడ్డలారా మొత్తం దుర్మార్గమే. నేను ఒక మాట చెప్తాను, దేవుణ్ణి దుఃఖపెట్టి, దేవుణ్ణి బాధ పెట్టి ఇలా జీవిస్తే దేవుడు దుఃఖపడతాడేమో, ఇలా బ్రతికితే దేవుడు బాధపడతాడేమో అన్న సంగతి మనకు కానీ తెలిసి మరలా మనం అదే విధంగా దేవుని దుఃఖపెట్టి విధంగా మనం కానీ బ్రతికామంటే ఆయుష్కాలం తరిగిపోతున్నట్టే అర్థం. ఇంకా అంతే కదా. ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడని వాడికి మరి హఠాత్తుగా నాశనం వస్తుందని బైబిల్ రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా లోబడని వానికి మరి హఠాత్తుగా, అరే రాత్రి బాగున్నాడే, రాత్రి చాలా సంతోషంగా ఉన్నాడు, అప్పుడేమైంది? బైబిల్ రాబడింది, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చిందండి. కారణం ఏంటంటే
దేవునికి దుర్మార్గంగా, దేవునికి అయాసకరంగా, దేవునికి దుఃఖకరంగా బ్రతకడం ద్వారా ఆయుష్కాలం పెరిగిపోతాయని యెహోరామును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. బిడ్డరా, నేను అంటాను, వీడింత దుర్మార్గుడు కావడానికి గల కారణము, వీడింత దుష్టుడు కావడానికి గల కారణము, వీడు ఇంతగా పనికి మాలుడుగా మారడానికి గల కారణము, ఏకైక కారణం ఏంటంటే అతను పెళ్లి చేసుకున్నాడే, అతని భార్య అతల్య. అతను పెళ్లి చేసుకున్నాడు కదా, అహాబు కుమార్తె, అహాబు యెజబేలు కుమార్తె అయిన అతల్య యెహోషాపాతు ఇతనికి ఇచ్చి పెళ్లి చేయడమే నా దేవుని బిడ్డరా ఇతని జీవితం దుర్మార్గంగా మారిపోవడానికి గల ఏకైక కారణం. అహాబు ఎవరంటే ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే ఇజ్రాయేల్ రాజు. యూదా రాజు యెహోరాము, ఇజ్రాయేల్ రాజు అహాబు రాజు. ఇజ్రాయేల్ రాజు అహాబు అయితే అతని భార్య యెజబేలు. ఈ యెజబేలు గురించి మీరు వినింటారు చాలా సందర్భాల్లో, మరి చాలామంది సేవకులు చెప్పారు, నాకు తెలీదు బిడ్డరా. ఈ యెజబేలు అనే స్త్రీ ఎవరైనానంటే ఇది భయంకరమైన వేశ్య అని చెప్పుకోవచ్చు, లేకపోతే భయంకరమైన ఒక పనికిమాల స్త్రీ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయేలు దేశాన్ని పాపంతో విగ్రహారాధన చేత నింపిన స్త్రీ అని చెప్పొచ్చు. ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించే అహాబు, యెజబేలు అనే స్త్రీలు భయం భక్తి లేని భార్యాభర్తలు. దేశంలో ఎంతో ఇజ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేసి ప్రజలందరినీ పాపంలోకి మార్చిన భార్యాభర్తలు. కనీసం దేవుని భయము భక్తి ఏ మాత్రం లేని మరి అహాబు రాజు భార్య అయిన యెజబేలు. వీళ్ళిద్దరూ మరి దేశంలో బహు భయంకరమైన పాపాలు చేస్తూ, వారు మాత్రం కాకుండా మరి ఆ దేశంలో ఉన్న ప్రజల చేత కూడా చేయిస్తూ, నిర్దోషులైన నాబోతు లాంటి నమ్మకస్తులైన దేవుని బిడ్డలను చంపిస్తూ, ఆఖరికి ప్రవక్త అయిన ఏలియానే చంపాలని ప్రయత్నం చేసిన ఒక భయంకరమైన చెడ్డ స్త్రీ యెజబేలు స్త్రీ. ఈ యెజబేలు స్త్రీ కుమార్తె అతల్య. నా దేవుని బిడ్డరా, యెహోషాపాతు కాలం వరకు దేశం చాలా బాగా సాగిపోయింది, రాజ్యం చాలా క్షేమంగా సాగిపోయింది. ఏమంట యెహోషాపాతు యెజబేలు కూతురుని అహాబు కుమార్తెనైనా అతలని చేత వీడికి పెళ్లి చేస్తాడో, ఈ మనిషి ఇంటిలోకి వచ్చిన తోడనే ఆ ఇంటిలోనికి విగ్రహారాధన, ఆ ఇంటిలోనికి నరహత్యలు రావడం ప్రారంభించాయి. చిన్న మాట తీయండి, చూపిస్తాం మీకు. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. రెండవ దినవృత్తాంతములు 21:4. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇజ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. అతను యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతను అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేల్ రాజుల మార్గమును నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ఇతను తన్ను తాను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇజ్రాయేలులో కొందరిని హతము చేసెను. యెహోషాపాతు అహాబు కుమార్తె అయిన అతల్య అనే స్త్రీని ఈ యెహోరాముకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ స్త్రీ కుటుంబంలో అడుగు పెట్టిన వెంటనే నరహత్యలు స్టార్ట్ అయినాయి, నరహత్యలు ప్రారంభించబడ్డాయి. ఇతను ఏం చేశాడంటే తన భార్య ప్రేరేపణ చేత తన రాజ్యానికి అడ్డుపడతారనో, తన రాజ్యానికి ఇబ్బందికరంగా ఉంటారనో, తనకు ఇబ్బందికరంగా ఉంటారనో, తనకేమన్నా అడ్డు తగలుతారనో అని చెప్పి తన భార్య ప్రవర్తన చేత, తన భార్య ప్రేరేపణ చేత తన సహోదరులందరినీ రాజైన వెంటనే తన సొంత అన్నదమ్ముల్ని, తన సొంత తమ్ముళ్ళని యెహోరాము చంపించడం జరుగుతుంది. ఇతను రాజైన వెంటనే, ఇతను రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించిన వెంటనే తన భార్య చేత ప్రేరేపించబడిన వాడై, తన భార్య మాటలకు లోబడిన వాడై ఇతను ఏం చేస్తాడంటే తన తమ్ములని, తన సహోదరులని హతము చేసెను, చంపించెను. రాజ్యానికి అడ్డు తగులుతారనో, రాజ్యానికి ఇబ్బందికరంగా మార్చబడతారనో, లేకపోతే అతని రాజ్యానికి మరి వ్యతిరేకంగా ఏమైనా ఉంటారనో, భవిష్యత్ కాలంలో రాజ్యాన్ని ఏమైనా ఆక్రమించుకుంటారనో,
మొత్తానికి కారణం తెలియదు కానీ రాజు అయిన వెంటనే తన సహోదరులను చంపించెను, హతము చేసెను అని రాయబడింది. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఒకే ప్లేట్లో అన్నం తిని ఒకే మంచంలో పడుకొని బిడ్డలారా, ఒకరి బట్టలు ఒకరి డ్రెస్సులు ఒకరు వేసుకొని చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఒకే ప్లేట్లు తిని ఒకే మంచంలో పడుకొని కలిసి పెరిగి పెద్దయిన అన్నదమ్ములు కూడా నా దేవుని బిడ్డలారా ఇంటిలోకి భార్యలు వచ్చిన వెంటనే మారిపోతుంటారు కదా. ప్రతి కుటుంబంలో జరిగేది. వీళ్ళిద్దరు అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు, కలిసి ఉంటారు, ఒకే మంచం ఒకే కంచం. చిన్నప్పటి నుంచి అంత హ్యాపీగా ఇద్దరు అన్నదమ్ములు పెరిగినా కూడా భార్యలు వచ్చిన వెంటనే భార్య మాటలని అన్నదమ్ములు ఇద్దరు విడిపోతూ ఉంటారు. చాలామంది మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా మరి ఆ అమ్మాయి మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మరి తమ్ముడి మీద ఏం చెప్పింది ఏమో కానీ ఇద్దరికి అన్నదమ్ములకి మాటలు లేకుండా వెళ్ళిపోయారు. మరి ఈ అమ్మాయి మా ఇంట్లోకి వచ్చిన వెంటనే మరి ఏం చేసింది ఏమో తెలియదు కానీ మరి వాళ్ళ అన్న మీద లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ములకి ఇద్దరికి. చూడండి, కొంతమంది స్త్రీలు కుటుంబంలో అడుగు పెడితే ఉన్న సమాధానం పోద్ది. కొంతమంది పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొని వస్తే అది వరకు హ్యాపీగా ప్రశాంతంగా ఇద్దరు ఒకటిగా మాట్లాడుకుంటున్న అన్నదమ్ముల మధ్య కూడా వ్యత్యాసాలు భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. కారణం చెప్పంటారా నా దేవుని బిడ్డారా, ఈ గుడారానికి ఇంటిలోకి వచ్చిన స్త్రీలు ప్రేరేపణ ద్వారా అది వరకు ప్రశాంతంగా పెళ్లి కానంత వరకు చాలా హ్యాపీగా పెరిగిన అన్నదమ్ములు పెళ్ళైన తర్వాత శత్రులుగా మారిపోతుంటారు. కారణం ఏంటంటే భార్యలు ప్రేరేపణ చేత భార్యలు చెప్పడం ద్వారా మీ అన్నకు ఆస్తి ఎక్కువ వస్తుందనో, తమ్ముడికి ఆస్తి ఎక్కువ వస్తుందనో, లేకపోతే మీ అన్నకి ఎక్కువ మీ నాన్న ఇస్తాడనో, లేకపోతే మీ తమ్ముడికి మీ నాన్న ఎక్కువ ఇస్తాడనో, మొత్తానికి ఏదో ఇలాంటి పనికి మాల చెడ్డ మాటలు భార్యలు ప్రేరేపించి భార్యలు మాట్లాడడం ద్వారా అది వరకు ఉండే సమాధానం, అది వరకు ఉండే నెమ్మది, అది వరకు ఉండే ఆ శాంతి, అది వరకు ఉండే ఆ ఆశీర్వాదం, అది వరకు ఉండే ఆ సఖ్యత ఐక్యమత్యము అన్నదమ్ముల్లో చాలా మంది సహోదరులకు కలగదు. పెళ్లి కానంత వరకు ఒకలా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటారు. పెళ్లి కానంతలో కలిసిమెలిసి ఉంటారు, పెళ్ళైన తర్వాత అసలు మాట్లాడుకోడు, చాలా గ్యాప్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఇంటికి వచ్చిన కోడళ్ళు, ఇంటికి వచ్చిన కుమార్తెలు, ఇంటికి వచ్చిన ఆ స్త్రీలు నా దేవుని బిడ్డలారా కుటుంబాల్లో చిచ్చు పెడతారు. ఇది అందరూ కాదు, నేను అందరి గురించి మాట్లాడలేదు. కొంతమంది కోడళ్ళు ఇంటికి వస్తే చాలా అదృష్టం. కొంతమంది కోడళ్ళు ఇంట్లో అడుగు పెడితే కొంతమంది కోడళ్ళలా ఉండరు, తల్లిలాగా ఉంటారు. కొంతమంది అందరి గురించి మాట్లాడలేదు, చాలా కొద్ది మంది గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అది కూడా దేవుని భయము, దైవికమైన భయము, దేవుని భక్తి లేని కుమార్తెలు, లేని కోడల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను నేను. యెహోరాము అతల్యాని పెళ్లి చేసుకున్న వెంటనే తన సహోదరుడు హతం చేయించింది. నీ తమ్ముళ్ళు ఉంటే మనకు అడ్డమనో, నీ తమ్ముళ్ళు ఉంటే ఆస్తి అంతా మీ తమ్ముళ్ళకి వెళ్ళిపోతానో, లేకపోతే మీ తమ్ముళ్ళు ఏ రోజుకైనా రాజ్యానికి అడ్డుపడతారనో మొత్తాన్ని తెలియదు కానీ పెళ్లి చేసుకున్న వెంటనే భర్త చేత తమ్ముళ్ళందరూ చంపించేసింది అతల్య. అసలు అతల్య ఎవరు? యెజబేలు కుమార్తె, అహాబు కుమార్తె. యెజబేలు, అహాబు ఎవరు? అసలు దుష్ట స్త్రీ, దుష్టుడు, పనికిమాలుడు, ఏమాత్రం దైవికమైన భయము భక్తి లేనివాడు, దేవునికి దుఃఖకరంగా జీవించిన వాడు, దేవునికి ఆయాసకరంగా బ్రతికిన వాడు అహాబు, యెజబేలు. ఈ యెజబేలు కుమార్తెనే అతల్య. తన ఇంటిలో ఉండే ఆ పాపము, ఇంటిలో ఉండే క్రోధము, ఇంటిలో ఉండే అసూయ, ఇంటిలో ఉండే కక్ష ఆఖరికి యెహోషాపాతు కుటుంబంలో కూడా తీసుకొని వచ్చేసింది. అందుకే కొంతమందికి మేనమామ గారి జీన్స్ పడతాయి. కొంతమందికి పెట్టారా తెలుసా? కొంతమందికి జీన్స్ పరంగా, కొంతమందికి మేనమామ గారి జీన్స్ కొంతమంది పడుతూ ఉంటాయి. ఒక ఇంటిలో నుంచి ఒక స్త్రీ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఇల్లు దైవికమైన భయము భక్తితో ఒకవేళ కూడిన గుడారం అయితే ఈ ఇల్లు దీవించబడుతుంది. ఒకవేళ ఆ ఇల్లు దైవికమైన భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా తిరిగి దేవుని భయము లేని కుటుంబంలో ఉన్న అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఒకవేళ దైవభక్తిలో ఉన్న కుటుంబం కూడా పాడైపోయే అవకాశాలు ఉన్నాయని ఈ భక్తుని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి సహవాసం విషయంలో, ముఖ్యంగా పెళ్లిళ్ళ విషయంలో నా దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే, చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందే. దైవిక భయము, దైవికమైన భీతి కలిగిన వారినే, పురుషులనైనా స్త్రీలనైనా మనం పెళ్లి చేసుకుంటే
అది ఒక మనకి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వీడు రాసిన వెంటనే తన తమ్ముళ్ళు చంపించేస్తారు భార్య మాటలు విని. ఈరోజు చాలా కుటుంబాలు నేను భార్య మాటలు వినకూడదు అని చెప్పట్లేదు బిడ్డలారా, భార్య మాటలు వినకూడదు అని చెప్పట్లేదు, భార్యల మాటలు వినాలి, తీసుకోవాలి కూడా. కానీ ఒక కుటుంబంలో పెత్తనమంతా పురుషుందై ఉండాలి. ఇది లా అండ్ ఆర్డర్, ఇది దేవుని యొక్క వాక్యం. ఇది భార్య మాటలు వినాలి, ఇంట్లో ఆడవారి మాటలు తీసుకోవాలి. అయితే ఇంట్లో పెత్తన మాత్రం పురుషుందై ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయితే పురుషుడు స్త్రీకి శిరస్సు రాయబడింది బైబిల్లో. కాబట్టి ప్రతి కుటుంబంలో ఏం చేయాలి? ప్రతి స్త్రీ ప్రతి భర్తకు లోబడాలి. ప్రతి కుటుంబంలో స్త్రీ భర్తకు లోబడాలి, భర్తకి అణిగిమణిగి ఉండాలి, భర్త చెప్పిన మాటలు వినాలి, భర్తను ప్రేమించాలి, భర్తకు లోబడి విధేయత చూపించాలి. అంటే పురుషుడు ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి, భార్యను ప్రేమించి సుఖదుఖాల తోడుగా ఉండాలి, అన్ని విషయాల్లో భార్యను ఆదరించేవాడిగా ఉండాలి. ఇది వాక్యం చెబుతుంది. కానీ భార్య పురుషుని మీద పెత్తనం చలాయించుటకు, అజమాయి చలాయించుటకు, బిడ్డలారా ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది పురుషులే కుటుంబాలు కంట్రోల్ చేస్తూ ఉంటారు. నా తెలిసిన ఒక పాస్టర్ గారు అన్నాడు, నా తెలిసిన ఒక పాస్టర్ గారు, నేనుండి పాస్టర్ గారు మరి ఏంది పరిస్థితి ఏంటి, అక్కడ పరిచర్య సంగతి ఏంటి? అదే పాస్టర్ గారు మా మిస్సెస్ ఏం చెప్తే అది చేస్తా అంటాడు. సరే పాస్టర్ నువ్వా మీ భార్య? పాస్టర్ నేనైనా, మా భార్యకి నాకంటే ఎక్కువ తెలుసు పాస్టర్ గారు అంటాడు. మరి అక్కడ ప్రార్థన ప్రారంభించావు కదా, దాని సంగతి ఏంటి? అదే మా భార్య ఏం చెప్తుందో దాన్ని బట్టి నేను ఫిక్స్ అయిపోతాను. ఇదేంటి ఇది? భార్య చెప్తే భార్య మాట తీసుకునేది ఇంకా పాస్టర్ గారు మీకు తెలియదు పాస్టర్ గారు, నాకంటే ఎక్కువగా మా భార్యకు దేవుడు దర్శనాలు ఇస్తాడు పాస్టర్ గారు, మా భార్యకు ఎక్కువ దేవుడు అన్ని కనపరుస్తూ ఉంటాడు పాస్టర్ గారు. అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? మా భార్య ఏం చెప్తే అది చేస్తాను. పలానా విశ్వాసాలు వెళ్ళి ప్రార్థన చేసి మా భార్య ఏం చెప్తుంది టోటలీ నాకేమర్థమైందంటే వీడు భార్య కూర్చుంటే ఏమట్లేస్తాడు, అది అర్థమైంది నాకు. అంతే కదా, పురుషుడు పెత్తనం చలాయించాలని, పురుషుని మాట స్త్రీ వినాలని బైబిల్ లేఖనాలు అంత కరాఖండితంగా చెప్తుంటే భార్య కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి అన్నట్టుగా ఉంది మగ సామ్రాజ్యం ప్రస్తుతానికి. మరి అప్పట్లో పురాతన కాలంలో ఎలా ఉండదు నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా దేవుని బిడ్డారా మరి యెహోరామును పోలినట్టుగానే ఇంట్లో ఆడవాళ్ళ పెత్తనం ఎక్కువవుతుంటుంది బిడ్డారా. ఈ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇవి ఎప్పుడు మనం చెప్పుకోలేము, మనం సందర్భ సహితం సారంగా మాత్రమే మనం ఈ మాటలు మాట్లాడుకుంటాం. మీ కుటుంబాలలో కూడా పురుషులదే పెత్తనం ఉండాలి, స్త్రీలది పెత్తనం తగ్గాలి. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఇప్పుడు ఆదాం పెద్దడా హవ్వ పెద్దదా? చెప్పాలి. ఆదాం పెద్దడా హవ్వ పెద్దదా? ఆదాం పెద్దడు. ఎందుకు దేవుడు ఆదాముని ఎక్కువ చేశాడు అనంటే స్త్రీ లోబడాలి కాబట్టి. కాబట్టి మన బ్రతుకు బాటల్లో, మన జీవిత యాత్రలో మనం నేర్చుకోవాల్సిన, పాటించాల్సిన శ్రేష్టమైన విషయం ఏంటంటే, మన కుటుంబాలలో భార్యలుగా పిలువబడుతున్న వారు కుటుంబాలలో భర్తలుగా ఉన్న వారికి లోబడుదురుగాక. నువ్వెంత అంటే అయిపోయింది ఇంకాడే. నువ్వెంత అన్నావు అనుకో ఇంకా అయిపోయింది. ఇంకా యెహోరాము పెళ్లి చేసుకున్న వెంటనే తన భార్య మాటలు విని భార్య ప్రేరేపణ చేత లోబడి భార్య ఏం చెప్తే చేస్తున్నాడు. ఇదిగో నీ తమ్ముడు చంపేస్తున్నాడు అంతే, వెనక ముందు ఆలోచించట్లేదు. అరే నా తమ్ముళ్ళు కదా, మరి మన తండ్రి సంతానంలో వచ్చిన నా తర్వాత పుట్టిన తమ్ముళ్ళు కదా, వాళ్ళు ఎలా చంపుకునేది అని ఆలోచించట్లేదు. నా భార్య చెప్పింది చంపేస్తాను అంతే. ఇంకా దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, రాజ్యాలలో, సంఘాలలో, కుటుంబాలలో నా దేవుని బిడ్డలారా ప్రేమ కరువైపోతుంది, ప్రేమ కరువైపోతుంది, ఓర్పు సహనం కరువైపోతుంది. కయ్యను కూడా తన సొంత తమ్ముడైన హేబేలును చంపేశాడు కదా. కయ్యను కూడా తన సొంత తమ్ముడైన హేబేలును చంపించేశాడు. ఆఖరికి దేశదిమ్మరిగా ఎందుకు పనికిరాని వాడిగా అతని జీవితము నా దేవుని బిడ్డలారా మార్చబడింది. నేనేమని చెప్పాలనుకుంటానంటే, దైవికమైన భయము లేని వారితో సహవాసం చేయడం ద్వారా, దైవ భయం లేని వారితో మనము ఫెలోషిప్ పెట్టుకోవడం ద్వారా, దైవ భయం లేని వారితో, దేవుడంటే భయము భక్తి లేని వారితో
మనం కనెక్షన్ పెట్టుకోవడం ద్వారా, సహవాసం పెట్టుకోవడం ద్వారా, పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా టోటల్గా బాగున్న కుటుంబాలు కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయనేది నా దేవుని బిడ్డ ఈ లేఖన భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలంటే దైవికమైన భయము భక్తి గల వారితో సహవాసం చేయాలి. దేవుడంటే భయము భక్తి గల వారితో సహవాసం చేయాలి. ఆత్మీయతలో ఉన్న వారితో సహవాసం చేయాలి. కాస్త మంచి చెడు ఆలోచించి, ముందు వెనక ఆలోచించి, కాస్త దేవుని భయము, దేవుని భక్తి ఇలాంటి గుణాలు గల వారితో మనం సహవాసం చేస్తే బాగుపడతాం. ఇలాంటి వారితో పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుపడతాం. ఇలాంటి వారితో మనం సహవాసం కంటిన్యూ చేస్తే బాగుపడతాం. అంతేగాని దైవ భయము, దేవుని భయము, భక్తి, పవిత్రత, ప్రార్థన, విశ్వాసము, ఆత్మీయత, దేవుడు ఈ కోణాలు, ఈ గుణాలు ఏవి లేకుండా విచ్చలవిడిగా భయము లేని వారితో సహవాసం చేసిన అలాంటి వాళ్ళ విషయమే మనం బిడ్డరా ఒక స్టెప్ అడుగు ముందుకేసినా ఖచ్చితంగా కుటుంబాలే కాదు, రాజ్యాలే విఫలమవ్వడం ఖాయం. ఈడు యెహోరాము అనే వ్యక్తి పరమ దుష్టుడుగా కనపడుతున్నాడు. 40 ఏళ్ళు బ్రతికాడు. రాజులందరూ ఇంచుమించు చాలా ఏళ్ళు బ్రతికారు. రాజులందరూ చాలా ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ 8 ఏళ్ళ రాజ్యాన్ని పరిపాలించాడు. 40 ఏళ్ళ 40 ఏళ్ళకి ఆయుష్కాలం నిండింది. ఇంత చిన్న వయసులో ఏంటి దుస్థితి? ఏలియా ప్రవక్త అంటాడు, ఏలియా ప్రవక్త, అరే యెహోరాము, నీవు నీ తాత అయిన దావీదు వలె జీవించకుండా, నీ తాత అయిన ఆసా వలె జీవించకుండా, నీ తండ్రి అయిన యెహోషాపాతు వలె జీవించకుండా, ఇదిగో నీవు నీ భార్య మాటలు విని, దైవిక భయము లేని నీ భార్య మాటలను విని, ఇదిగో నీ సహోదరులు చంపించేసావు కాబట్టి భయంకరమైన రోగం వచ్చే సస్తావు అని చెప్తాడు ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త ఏమంట ఆ మాట చెప్పాడు, కడుపులో ఒక భయంకర జబ్బు వచ్చేసి 40 ఏళ్ళకి చస్తాడు వీడంతే. కారణం ఏంటంటే వీడు భార్య మాటలు విని, భార్యతో నా దేవుని బిడ్డారా పెత్తనం చెలాయించుకుంటూ భార్య ప్రేరేపణకు లోబడిన వాడై ఇతను నరహత్య చేసను. నరహంతకులు ఎవరికి పరలోకం లేదు బిడ్డారా. హత్యలు చేసే వాళ్ళకి, నరహంతకులకి ఎవరికి పరలోకం లేదు. పొర్రపాటును కూడా హంతకులకి, హత్యదారులకి, నరహంతకులకి పరలోకం లేదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మనం అంటావేమో మేమెవరిని కత్తితో చంపలేదు, మేమెవరిని పొలవలేదు, మేము ఎక్కడ హత్య చేయలేదని. నా దేవుని బిడ్డరా, కత్తితో చంపడం కంటే కూడా నాలుగుతో చంపేస్తారు చాలామంది. కత్తి పోట్ల కంటే నాలుగుతో వచ్చే పోట్లు చాలా గట్టిగా ఉంటాయి కదా. కత్తితో పొడిస్తే నేను హాస్పిటల్ పడి మళ్ళీ బతికేస్తాడు, కానీ నాలుగుతో మనసు మీద పొడిస్తే మాత్రం ఇంకా కొన్నిసార్లు కోలుకోలేరు కొంతమంది, ఇంకా కృంగిపోవడమే ఖాయం పెట్టారు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, కుటుంబాల్లో ప్రేమ, కుటుంబాల్లో ఐక్యత, కుటుంబాల్లో సమాధానం, కుటుంబాల్లో శాంతి మనకు ఖచ్చితంగా ఉండాలంటే మన సహవాసాలు ఎవరితో అన్నది మనము జాగ్రత్తగా పరిశీలించుకుందాము గాక. హల్లెలూయా. నిజంగా సహవాసం ఎంత బహు భయంకరమైందంటే భక్తులందరండి ఈ రోజుల్లో కూడా మనం మరి వారితో సహవాసం చెడిపోయాడన్నా, వీడితో సహవాసం చెడిపోయాడన్నా అనుకుంటూ ఉంటాం మనం. ఇప్పుడున్న రోజులే కాదు, ఆ రోజులు కూడా కేవలం సహవాసం ద్వారానే బ్రతుకుల జీవితాలన్నీ పాడైపోయినాయి పెట్టారు. యెహోషాపాతు అహాబుతో సహవాసం చేయడం దేనికి? సహవాసం చేసినంతవరకే ఉంటూ పోయిండేదిలే. తన కుమారుడికి మళ్ళా అహాబు యెజ్బేలు కుమార్తె అయిన అతల్యా నుంచి పెళ్లి చేసుకోవడం ఏంటి? దేవుని బిడ్డలారా, ఏమన్నా యెహోషాపాతు ఆలోచించాడా? అతల్యా ద్వారా తన ఇంటిలోనికి నరహత్యలు ప్రారంభించబడ్డాయి. అడుగు పెట్టింది అంతే. సహోదరుల మధ్య ఐక్యత లేదు, ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. ఇంకో ఘోరమే మాట చూపిస్తా, తీయండి. 2వ దినవృత్తాంతములు అక్కడే 21:11. 21:11. 21:11. 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 11వ వచనం. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుణ్ణి విసర్జించినట్లు చేసెను. నెక్స్ట్ మాట చూడు, యూదా వారిని యూదా వారిని విగ్రహ పూజకు లోపరచెను. చాలు, ఇంకా తలపెట్ట. ఈ రెండే వీడు చేసింది.
నరహత్య, విగ్రహారాధన, ఈ రెండే చేసింది. మరియు అతడు యూదా పర్వతముల యందు ఏం చేశాడంట? బలిపీఠాలు కట్టాడంట. యెరూషలేము కాపురస్తులను దేవుణ్ణి విసర్జించినట్టు, మీరు యెహోవాను నమ్ముకొద్దు, మీరు యేసు ప్రభువును నమ్ముకొద్దు, ఇదిగో నేను కట్టాను బలిపీఠాలు, ఇదిగో నేను పెట్టాను విగ్రహాలు, వీటిని పూజించండి, వీటిని ఆరాధించండి అని యెరూషలేములోని ప్రజలని విగ్రహ పూజకుల్లో పరచెను. విగ్రహ పూజకు లోపరిచాడంట. బిడ్డలారా, ఒక మాట చూడండి. ఇప్పుడు నేను చెడిపోతే బాగుంది, నేను చెడిపోయాను బాగుంది, నేను చెడిపోవడమే కాకుండా మిమ్మల్ని అందరినీ చెడిపోగొట్టాలి నేను. ఇదంత భయంకరం అసలు, ఇంత దుర్మార్గం ఇది. కొంతమంది తాగుబోతులు వీడు తాగడమే కాకుండా ఇంకో నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది తిరుగుబోతులు వీడు తిరగడమే కాకుండా ఇంకో నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది పాపిస్టులు, కొంతమంది పనికిమాలలు ఈడు పాడమే కాకుండా, ఈడు చెడిపోవడమే కాకుండా ఇంకొకరిని పాడు చేస్తూ ఉంటాడు. ఈ పనికిమాలోడు యూదా పర్వతంలో ఆలయాలు నిర్మించి బలిపీఠాలు కట్టి, ఇదిగో ఇజ్రాయేలు యూదా యెరూషలేము కాపురస్తులను విగ్రహ పూజకుల్లో పరిచెను. అంటే ఆలయాలు కట్టి, బలిపీఠాలు కట్టి, ఇదిగో యూదా ప్రజలారా, యెరూషలేము కాపురస్తులారా, నేను నిలబెట్టిన బలిపీఠాలు మీరు మొక్కాలి, మీరు పూజ చేయాలి. ఇలా నాయన చూస్తేనేమో యూదా దేశం అంతా దైవజనులను, యాజకులను, లేవీయులను తయారు చేసి సిద్ధపరిచి, మీరు యూదా దేశమంతా దేవుని సువార్త ప్రకటించండి, ధర్మశాస్త్రం ప్రకటించండి, దేశమంతా దేవుని వాక్యం వినపడాలి అని వీళ్ళ నాయన ప్రయత్నిస్తే, ఈడేమో వీళ్ళ నాయనకు ఆపోజిట్గా, ఇదిగో యూదా దేశంలో ప్రజలందరూ ధర్మశాస్త్రం పాటించకూడదు, వాక్యాన్ని వినకూడదు, నేను కట్టిన ఈ గుడులకు, నేను కట్టిన విగ్రహాలకు మీరు పూజ చేయాలి. ఏలియా అంటాడు, రే నీ తండ్రి వల్ల నువ్వు జీవించలేదు కాబట్టి కడుపులో జబ్బొచ్చి రోగం వచ్చి నువ్వు సస్తావురా అంటే 40 ఏళ్ళ కదా వచ్చాడు. ఈడు పాడైపోవడం కాకుండా యూదా ప్రజలని విగ్రహ పూజకుల్లో పరచెను. విగ్రహారాధన మన దేవునికి బహు భయంకరమైన కోపాన్ని తెప్పిస్తుంది. ఎంత కోపం అంటే దేవుడు తట్టుకోలేడు, దాన్ని ఇంకా దేవుడు తట్టుకోలేడు. ఆ కింద చదివితే ఆ కిందే రాయమంటారు, ఆ కిందే దైవజనుడైన ఏలియా ద్వారా తిన మాట తీయండి, ఆ కిందే చదవండి. అక్కడే 11-12 వచ్చిన చదువు. అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక రాసి అతని యొద్దకు పంపాను. నీ పితరుడకు, నేను చదువుతా ఉండు, నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములు యందైనను యూదా రాజు అయిన ఆసా మార్గములు యందైన నడవక ఇజ్రాయేలు రాజుల మార్గమును నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులు వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారికి నీ సహోదరులను చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనాలను మొత్తును నీవు ఉదరం అంటే కడుపున, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగమయ్యిందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. చూసారా, దేవుడు మాట్లాడే మాటలు దేవుడు మాట్లాడే మాటలు ఏం మనుషులు మాట్లాడలేదు, సేవకులు మాట్లాడలేదు. నీకు ఉదరమున నీ కడుపులో ఒక జబ్బు వచ్చి నీ పేగులు పడిపోతాయి, నీ పేగులు ఎండిపోతాయి అంటున్నాడు. ఏంటి దేవా, కృపగల దేవా, ప్రేమగల దేవా, ఈ మాటలు మాట్లాడేందు నాయన? వాడు విగ్రహ పూజకు లోపరిచెను. వాళ్ళ నాయన దేశమంతా యాజకులు, లేవీయులు సిద్ధపరిచి, ఇదిగో దేశమంతా దేవుని వాక్యం ప్రకటించి ప్రజలందరూ దేవుని వైపు బలి చేస్తే, వీడు మాత్రము దేశమంతా బలిపీఠాలు కట్టించి, గుళ్ళు కట్టించి, ఇదిగో విగ్రహారాధన చేయాలి, చేయకపోతే చంపేస్తా. వాళ్ళ నాయన ఒకలాగా జీవిస్తుంది, వీడు ఒకలాగా జీవిస్తున్నాడు. కాబట్టి పేగులు ఎండిపోయి చేస్తామని చెప్పాడు దేవుడు యెహోరాముకి. అన్నట్టుగానే 40 ఏళ్ళకి చచ్చాడు బిడ్డలారా. ఎందుకు విగ్రహ పూజకు లోపరిచాడు? ఎందుకు ప్రజలందరినీ మీరందరూ విగ్రహారాధన చేయాలని చెప్పాడు? ఒకవేళ మీరు విగ్రహారాధన చేయకపోతే మిమ్మల్ని చంపేస్తారని, నేను కట్టించిన ఆలయాలకు మీరు విగ్రహారాధన చేయాలి, పూజలు చేయాలి అని ఎందుకు వీడు ఇంత శాసనం తీసుకొని వచ్చాడంటే, భార్య ప్రేరేపణ,
ఈ భార్య ఎవరు? యెజబేలు కుమార్తె. ఈ భార్య ఎవరు? అహాబు కుమార్తె. అహాబు, యెజబేలు ఎవరు? భయంకరమైన దేవుని కోపానికి కారకులైన, దేవుడు దుఃఖపెట్టిన, దైవికమైన భయము, భీతి, భక్తి లేని ఒక చెడు దుర్మార్గులైన భార్య భర్తలు అహాబు, యెజబేలు. వీళ్ళ కుమార్తె అతల్యా. ఈ అతల్యా ప్రేరేపణ చేత రాజు విగ్రహాలు కట్టించి విగ్రహ పూజ చెయ్యండి. తండ్రి ఏమో వాక్యాన్ని ప్రకటించని దేశమంతా అని తండ్రి చెప్తే, ఈడేమో విగ్రహ పూజ చెయ్యండి దేశమంతా అని ఈడు మాట్లాడుతున్నాడు. ఏలియా అంటాడు, అరే నీకు కడుపులో జబ్బు వస్తుందిరా, కడుపులో జబ్బు వచ్చి నీ పేగులు పడిపోతాయిరా అని చెప్తున్నాడు ఏలియా ప్రవక్త. చూడండి, ఒక దైవిక భయం లేని స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ భార్య ప్రేరేపణ చేత నీకంటే యోగ్యులైన నీ తండ్రి కుమారుడు అంటే నీ సహోదరులను నీవు చంపించావు, నరహత్య చేశాడు. రెండవదిగా దేశమంతా విగ్రహ పూజకు లోపరుస్తున్నాడు. చేయండి 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 అని వాడు చెడిపోయింది కాకుండా, నేనంటాను యెహోషాపాతు కోడలు విగ్రహాధికురాలు. యెహోషాపాతు కోడలు దైవికమైన భయం లేని స్త్రీ. యెహోషాపాతు కోడలు యెజబేలు కుమార్తె. యెహోషాపాతు కోడలు అహాబు కుమార్తె. యెహోషాపాతు కోడలు ఎలాంటి కోడలు అంటే కుటుంబాన్ని కాకుండా కుటుంబంతో పాటు దేశాన్ని నాశనం చేసే స్త్రీ యెహోషాపాతు కోడలు అతల్యా. ఆ దేవుని బిడ్డరా, కొంతమంది అడుగు పెడితే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. కొంతమంది అడుగు పెడితే కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. కొంతమంది పాదం మోపితే కొన్ని దేశాలే పాడైపోతాయి. నిజంగా కొన్ని సందర్భాలలో ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు ఈ దుర్మార్గం, ఎందుకు ఈ ఈ అవస్థ, దేనికి బాధ, దేనికి కష్టం అంటే దైవికమైన భయము భక్తి లేని, దేవునితో సహవాసం లేని, ఆత్మీయత, ప్రార్థన, విశ్వాసం, భక్తి లేని, అసలు దేవుడు అంటే ఎవరో, దేవుని ప్రేమ అంటే ఎవరో ఎరుగని కొంతమంది అన్య స్త్రీలతో సహవాసం చేయడం ద్వారా, వారిని పెళ్లిళ్ళు చేసుకోవడం ద్వారా, వారి ద్వారా శాపం కుటుంబాల్లోకి వచ్చేస్తుంది. విచిత్రం ఏంటంటే అతల్యా ముందు యెహోషాపాతు ఇంట్లో అడుగుపెట్టింది. ఫస్ట్ యెజబేలు కుమార్తె అతల్యా ముందు యెహోషాపాతు ఇంట్లో అడుగుపెట్టింది. యెహోరాముకు భార్య అయింది. ఏం చేసింది? ముందు తన భర్తను మార్చేసింది. ఫస్ట్ ఎవరు మార్చింది? ముందు తన భర్తను, యెహోరాముని భర్తను మార్చింది. ఫస్ట్ యెహోషాపాతు ఇల్లు విగ్రహారాధనగా మారిపోయింది. సరే, అంతవరకు ఉంటే పోయిండేది. ఈ మనిషి ఏం చేసిందంటే తన ఇంటినే కాకుండా దేశమంతటి మార్చేసింది. రాబోయే రోజుల్లో మనం వింటాం ఈ అతల్యా గురించి. నా దేవుని బిడ్డలారా, ఎటువంటి దుర్మార్గమైన స్త్రీ అంటే ఈ స్త్రీ దేవుని భయమో, దేవుని భక్తి కలిగిన కుటుంబాలలో, దేవుని భయమో, దేవుని భక్తి కలిగిన ఒక మంచి ప్రార్థనాపరుడికి ఇటువంటి కోడలు వచ్చిందండి. ఒక మంచి ప్రార్థనాపరుడి యొక్క ఇంటిలో ఇలా భార్య మాటలు విని చెడిపోయి ఒక కుమారుడు పుట్టాడండి. దేవా నీవే మాకు దిక్కు, ఇతను ఆరాధన చేస్తే శత్రువులు చనిపోయారు, దేవుని శక్తి దిగి వచ్చింది. తన దేశం అంతా, నా దేశం బాగుండాలంటే వాక్యం ప్రకటించాలా అని భారభారతంగా వెళ్ళిన వాడు యెహోషాపాతు. అలాంటి వాడి కోడలు, అలాంటి వాడి కుమారుడు ఇలా అయిపోవడం ద్వారా మీకు సంగతి తెలుసా? యెహోషాపాతు వరకు అలా సాగింది బిడ్డారా. నెక్స్ట్ ఈ యెహోరాము ఏమవుతాడంటే చచ్చిపోతాడు. 40 ఏళ్ళకి చచ్చిపోతాడు. ఈ 40 ఏళ్ళకి చచ్చిపోతే ఈయనకు కొడుకు పుడతాడు యెహోరాముకి, అతల్యాకి. వాడి పేరు ఏం పేరు? అహజ్యా. ఏం పేరు? అహజ్యా. అహజ్యా అనేవాడు యెహోరాముకి అతల్యాకు పుడితే ఈ అహజ్యా అనేవాడు మలిదారం 1 సంవత్సరమే. వాడు బతికి ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమే వాడు బతికి. 1 సంవత్సరమే. వీడు దస్తాడు 1 సంవత్సరంలో. ఆఖరికి అతల్లే యూదా దేశాన్ని పరిపాలించే రాణిగా మార్చబడుతుంది. యూదా దేశం అంతా నాశనం అయిపోతుంది. ఇంకా లేరు రాజులు, ఇంకా రాజులు లేరు. ఇంకా దావీదు సంతానం ఎలా మారిపోయింది ఆఖరికి. దావీదు సంతానము ఆఖరికి అతల్య కాడికి రావడంతో దావీదు దేశాన్ని అన్య దేశంగా, విగ్రహ దేశంగా మార్చేసింది అతల్య. కాబట్టి మన జీవితంలో కొన్ని చేసిన కొన్ని మిస్టేక్స్, కొన్ని పొరపాట్లు, బిడ్డలు ఒక మాట చెప్తా, సరి చేసుకునే పొరపాట్లు కొన్ని ఉంటాయి, జీవితంలో సరిదిద్దుకోలేని పొరపాట్లు కొన్ని ఉంటాయి. మన జీవితంలో సరి చేసుకునే పొరపాట్లు ఎన్ని చేసినా వాటిని సరి చేసుకోవచ్చు, మళ్ళీ మార్చుకోవచ్చు. కానీ సరిదిద్దుకోలేని కొన్ని పొరపాట్లు ఉంటాయి. అక్కడ కానీ రాంగ్ స్టెప్ వేసామంటే జీవితమే సర్వనాశనం అని యెహోషాపాతు కుటుంబాన్ని బట్టి మనకు అర్థమవుతుంది.
కాబట్టి సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేది దేవుని వాక్యం చాలా బల్లగుద్ది మాట్లాడుతుంది బిడ్డలారా. తన దేశమంతా విగ్రహ పూజ చేయాలని దేశ ప్రజలందరూ ఇతను లోపరుస్తున్నారంట. ఆయన సకల సృష్టికర్త. అందుకే బాధతో భారంతో ఆ పాట రాశాను. దేవుని చేతి పనులే పూజకు అర్హమనుచు సృష్టిని పూజించుచుంటివా సృష్టికర్తనే మరచి. ఏమండి, సృష్టికర్తను మరచి సృష్టిని పూజింపదగునా? సృష్టి ఇప్పుడు ఒక మాట చెప్తా నేను. కుండ కుమ్మరి స్థానంలోకి వస్తుంది ఎప్పటికైనా. కానీ కుండ ఎప్పటికైనా కుమ్మరి అవుతుందా? ఇప్పుడు కుండ గొప్పదా కుమ్మరి గొప్పడా? కుండను చేసినా కుమ్మరే గొప్పడు, అంతే కదా. ఎందుకని? కుమ్మరి తన చేతులతో. ఇప్పుడు కుండ ఎప్పుడైనా కుమ్మరిగా మార్చబడుతుందా? కుండ ఎప్పుడు కుమ్మరి అవ్వదు. అంటే కుండ అనేది సృష్టి, కుమ్మరి సృష్టికర్త. నా దేవుని పిల్లరా, కాబట్టి కుండ ఎప్పుడు కూడా సృష్టి, కుమ్మరి ఎప్పుడు కూడా సృష్టికర్తే. కుండ ఎప్పుడు కుమ్మరి స్థానంలోనికి రాదు. సృష్టి ఎప్పుడు సృష్టి ఎప్పుడు కూడా సృష్టికర్త స్థానంలోనికి. అందుకే దేవుని చేతి పనులే పూజకు అర్హమనొచ్చు సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను మరచి సమము కాదు ఎన్నటికీ శిలయ శిల్పకారునితో. శిల్పకారుని చెప్పిన సమం అవుతుందా? శిల్పము శిల్పకారుడు ఒకటేనా? కాదు. శిల్పకారుడు శిలను తయారు చేస్తాడు అంతే. శిలయే శిల్పకారుడు కాదు. కుండ కుమ్మరుడితో సమానమా? కాదు. కుమ్మరుడే గొప్ప. కుమ్మరుడు ద క్రియేటర్. కుమ్మరి, కుండ సృష్టి. కాబట్టి ప్రజలు ఏమైపోతారంటే సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం ఎక్కువైపోయింది బిడ్డలారా. సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం ఎక్కువైపోయింది. ఇంత దారుణం, ఇంత దుఃఖం. అసలు నేను వస్తావంటే రే కవర్ తీసుకురా, రే కాపాడంట్రా, రే వర్షం భయంకరం ఆడొకటున్నాడా అటు వస్తా ఉన్నా నేను. వాళ్ళందరూ కేకలేస్తా ఆ గోతాలు తీసుకొని కవర్ తీసుకొని. ఎందుకని? కరిగిపోతాడు.
ఏలియా అంటాడు, ఇజ్రాయేల్ వారలారా, మీరెంతకాలం రెండు తలంపులతో ఉంటారు? మీరెంతకాలం రెండు తలంపులతో ఉంటారు? ఉంటే అటుండండి, లేకపోతే ఇటుండండి. ఉంటే అటుండండి, లేకపోతే ఇటుండండి. దేవుడు ఎంత బాధపడతాడంటే, దేవుడు ఎంత దుఃఖపడతాడంటే, యెహోరాము పర్వతముల యందు ఆలయాలు కట్టించి విగ్రహ పూజకు ప్రజలను లోపరిచెను. యెహోరాం చేసిన పాపాలు రెండే. ఒకటి నరహంతకుడు, భార్య మాటలు విని ఏం చేశాడంటే తన తమ్ములను చంపించేశాడు. నెంబర్ 2, భార్య మాటలు విని దేశమంతా విగ్రహ పూజను ఏర్పాటు చేశాడు. ఏలియా అంటాడు, ఏలియా ప్రవచనం మాట్లాడతాడు, నీ ఉదరమున అంటే నీ కడుపులో జబ్బొస్తే నీ పేగులు పడిపోతాయి అనగానే ఆ ప్రకారంగా 40 ఏళ్ళకే పిల్లరా వాడు ఆయుష్కాలం తీరిపోద్ది. గమనించండి, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు క్షమాపణ గలవాడు, దేవుడు జాలి గలవాడు, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవా. ఆయన కోపించడంలో నిత్యము కోపించడక కృప చూపుట్లు ఐశ్వర్యవంతుడు. ఆయన నీ కొరకు నా కొరకు సర్వలోక మానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు బిడ్డరు. ఆయన సర్వలోకంలో ఉండే మానవులందరి కోసము ప్రాణం పెట్టాడు. ఆయన వేద శ్లోకాల్లో ఒక మాట ఉంది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ శక్యం తద్రక్తమైన పరమాత్మ పుణ్యదాన బలియాగమని. సర్వలోక మానవులందరూ జన్మత కర్మత పాపులు. ఈ పాపములో ఉండి సస్తే వీరికి ఏమవుతుంది? వీరికి పరలోకం లేదు, స్వర్గం లేదు, సత్య నరకానికి వెళ్ళిపోతారు వీళ్ళు. కాబట్టి ఏం చేయాలా? పాపులైన ఈ ప్రజలకు పుణ్యం రావాలంటే, పరలోకం కావాలంటే, స్వర్గం కావాలంటే పరమాత్మ పుణ్యదాన బలియాగం. పరమాత్ముడైన వాడు పుణ్యదాన బలియాగమైపోవాలి, అర్పణ అర్పించబడాలి, యాగమైపోవాలి. సర్వలోక మానవాళి కొరకు ఎవరైతే అర్పణముగా తన రుద్రమంతా దారబోస్తారో బలియాగమైపోతారో తద్రక్తమైన పరమాత్మ పుణ్యదాన బలియాగం. ఆ రక్తమే ప్రజలకు విమోచన, విడుదల. ఆ రక్తమే కలువరి శిలువలో మనందరి కొరకు కాల్చిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము. ఆ రక్తము క్షమించే రక్తము, ఆ రక్తము ప్రేమకు నిదర్శనము, ఆ రక్తము క్షమాపణ నిదర్శనము. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆ రక్తం చేత కడగబడితే, ఆ రక్తములో మనం ఉంటే, ఆ రక్తము చేత మళ్ళీ మనం శుద్ధీకరించుకుంటే మన జీవితాలకు పుణ్యం, పరలోక రాజ్యం, నిత్య స్వాస్థ్యం ఖచ్చితంగా తప్పకుండా అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రేమ గల దేవుడు, ఇటువంటి జాలి గల దేవుడు, కనికరం గల దేవుడు, ఇటువంటి శ్రేష్టమైన దేవుడు మాట్లాడతాడు, నీ పేగులు పడిపోయి చచ్చిపోతావు నువ్వు అంటాడు ఏలియా ప్రవక్త. ఏంటి ఇంత భయంకర మాట? యెహోషాపాతు కుమారుడు, మంచి భక్తి గల రాజు కుమారుడు యెహోరాం కేవలం అన్యురాలైన విగ్రహారాధికురాలైన అతలియాను పెళ్లి చేసుకోవడం ద్వారా అతలి ఏమంటే తన ఇంట్లో అడుగు పెట్టిందో ఫస్ట్ ఇల్లు నాశనం అయిపోయింది, తర్వాత దేశమే నాశనం అయిపోయింది. ఏలియా చెప్పినట్టుగా అతి చిన్న వయసులోనే కొంతకాలానికి ఈడు 8 ఏళ్ళు పరిపాలిస్తాడు రాజ్యాన్ని. అంతే, కొంతకాలానికి ఏమంటే కడుపులో ఒక జబ్బు వస్తుంది. కడుపులో ఒక జబ్బు వచ్చి వాడి పేగులు పడిపోయి చచ్చిపోతాడు. వెంటనే ఏం జరుగుతుందంటే అతని కుమారుడైన అహజ్యా, తన మాట తీయండి, నేను ముగిచేస్తాను ఇంకా మాట చెప్పి. 2వ దినవృత్తాంతములు 22:1 అక్కడే ఉంటుంది అన్నమాట. అరబీలతో కూడా దండు వేడి చోటికి వచ్చిన వారు పెద్దవారందరూ చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసి నెక్స్ట్ ఈ ప్రకారము యూదారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. నెక్స్ట్ అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం మాత్రమే అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. నెక్స్ట్ దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. నా విషయాల దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఈ పనికి మాలింది భర్తను పాడు చేసింది, అలాగే కుమారుని కూడా పాడు చేసింది. పనికి మాలింది భర్త 40 ఏళ్ళకి చచ్చాడు, ఎందుకంటే దీని మాటలు వినే. మరి కుమారుడు 1 సంవత్సరం బతికాడు, అంతే, చచ్చాడు 1 సంవత్సరానికే. ఏమైందిరా అంటే తల్లి మాటలు, ఈ పనికి మాలిన మాటలు.
భర్తకైనా దేవుడు 40 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు బిడ్డలారా. కానీ అతల్లి కుమారుడికి మాత్రం 1 సంవత్సరమే ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఒకే 1 సంవత్సరం. వాడైనా 8 ఏళ్ళు పరిపాలించాడు, వీడు మరి 1 సంవత్సరం రాజ్యాన్ని పరిపాలించాడు. కారణం ఏంటంటే అతను కూడా అతనిని అహజ్యాను తన తల్లి దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పించుచు వచ్చేను. ఒక ఆడమనిషి ఇంట్లోకి వచ్చిన వెంటనే ఎన్ని దుష్ప్రభావాలో, ఎన్ని దురాగతాలో, ఎంత చెడ్డ, ఎంత ఒక దైవజనుడికి ఒక గొప్ప ఆత్మీయుడి కుటుంబం నా దేవుని బిడ్డలు ఎలా మారిపోతుందో చూడాలి మనం. అహజ్యా రాజ్యం ప్రారంభించిన తర్వాత అతను 1 సంవత్సరం రాజ్యాన్ని పరిపాలించను. ఎందుకంటే అతని తల్లి అయిన అతల్య దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పించు వస్తుంది. తన తల్లి అంట దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతను నేర్పిస్తున్నట్టు బిడ్డలారా. ఏమంటే ఏ తల్లి అయినా దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పిస్తారా? ఏ తల్లి అయినా దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పిస్తారా? అంటే నేర్పించింది ఆ మనిషి, నేర్పించింది. తన భర్తను పాడు చేసింది. ఒక మంచి రాజకుమారుడు యెహోరాము, అలాంటి వాడికి నరహత్య చేసింది, అన్నదమ్ముల మధ్య చుచ్చులు పెట్టింది, చంపించేసింది. ఆఖరికి తన ఇంట్లోనికి విగ్రహారాధన తీసుకొని వచ్చేసింది. వీళ్ళెవరు? యెజబేలు కుమార్తె అతల్య. యెజబేలు ఎవరు? భయంకరమైన దుస్తురాలు. అతను కుమార్తె అతల్య. ఈ అతల్యను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ ఇంట్లోనికి విగ్రహారాధన వచ్చింది. భర్తను పాడు చేసేసింది. భర్త మాత్రమే అనుకుంటా కాదు, దేశమంతా. వీడు అంటున్నాడు, ఇదిగో దేశంలో ఉన్న పర్వతములన్నిటి మీద ఆలయాలు నిర్మించాను, అక్కడంతా యెహోవాను విసర్జించాలి. ఏంటంట? మీరందరూ యెహోవాను విసర్జించాలి, మీరందరూ దేవుణ్ణి నమ్ముకోకూడదు, మీరందరూ యేసు ప్రభువును ఆరాధించకూడదు, మీరెవరు యేసయ్యను పూజించకూడదు. మీలో ఎవరైనా యేసు ప్రభువును ఆరాధించినా, యేసు ప్రభువును పూజించినా, యేసు ప్రభువును నమ్ముకున్నా, ఇదిగో ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తా నేను. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? దేవుణ్ణి వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి, విసర్జించాలి. విసర్జించి ఇదిగో విగ్రహ పూజ చేయాలి. కేవలం భార్య ప్రేరేపణ చేత. సరే, భర్త అంటే సత్యాలే, భర్త అంటే అటైపోయాడు. ఆఖరికి తన కుమారుడు అహజ్యా రాజు అయితే అతనికి కూడా దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చెను. కాబట్టి వాడు 1 సంవత్సరం రాజ్యం పరిపాలించాడంతే. వాళ్ళు కూడా వచ్చిపోయారు. ఏంటి మరణాలు? ఏంటి మరణాలు? ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. మనం ఆయుష్కాలం అనేది దేవుడు అనుగ్రహించు కృప కదా. బ్రతికున్నామంటే దేవుని కృప. ఆయుష్కాలం పొడిగించబడిందంటే కృప. బైబిల్ రాయబడింది, నా వల్ల నీకు దీర్ఘాయు కలుగును, నువ్వు జీవిత సంవత్సరంలో అధికములో కూడా రాయబడింది. శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్ని తృప్తిపరుస్తాను అని బైబిల్ రాయబడింది. దేవుని ఆయుష్కాలము 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం మనం వెళుతున్నామంటే దేవుని దయ. గతించిన సంవత్సరాలన్నీ కాపాడబడుతూ వచ్చామంటే మన ఆరోగ్యము, మన టాలెంట్, మన భక్తి కాదు, దేవుని దయ. సంవత్సరాలు గతించిపోతున్నా ఆరోగ్యంగా ఉన్నాం, సంవత్సరాలు గతించిపోతున్నా ఇంకా మనం క్షేమం కలిగి ఉన్నామంటే దేవుని దయ, దేవుని క్షమాభిక్ష. ఆరోగ్యం ఉందన్నా, ఆహారం ఉందన్నా, వస్త్రాలు ఉన్నాయన్నా, నాసికారంధ్రంలో జీవవాయువును పీలుస్తూ మనం ఉన్నామంటే కేవలం దేవుని కృప. కేవలం దేవుని కృపే. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన ఇలాంటి ప్రేమగల దేవుడు ఇటువంటి భయంకరమైన ఒక మంచి భక్తుడి ఇంటిలో మరణాలు దేవుడు ఎందుకు అప్పగించాడు? కొడుకేమో 40 ఏళ్ళు బ్రతికితే కుమారుడేమో 1 సంవత్సరం బతికేశాడు, చచ్చిపోయాడు. ఏమైంది కుటుంబానికి? అతల్య దైవ భయం లేని స్త్రీని పెళ్లి చేసుకోవడం ద్వారా, దైవ భయం లేని స్త్రీ ఇంట్లోకి రావడం ద్వారా, దైవ భయం లేని స్త్రీ భర్తకు భార్య అవ్వడం ద్వారా, దైవ భయం లేని స్త్రీ కుమారుడికి తల్లి అవ్వడం ద్వారా. కాబట్టి దైవ భయం లేని వారితో సహవాసాలు ఉండకూడదు. దైవ భయం లేని వారితో, విచ్చలివిడిగా తిరిగే వారితో సహవాసాలు ఉండకూడదు బిడ్డలారా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు కుటుంబాలు పాడైపోతాయి, జీవితాలు పాడైపోతాయి. స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు కొంతమంది, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. పెద్దల భయం ఉండదు, చిన్నల భయం ఉండదు, పెద్దల భయం ఉండదు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దైవికమైన భయం భీతి కనపరచబడదు. అలాంటి వారితో మన సహవాసం పెట్టుకున్న, అలాంటి వారిని పురుషులైనా స్త్రీనా మనం పెళ్లిళ్ళు చేసుకున్న తాత్కాలికంగా ప్రారంభంలో చాలా బాగుంటుంది, కానీ కాలక్రమేణా కాలం గడిచే కొలది
కన్నీళ్ళు అన్నపానీలుగా మారిపోతాయి బిడ్డలారా. ఎందుకంటే దైవికమైన భయం భీతి లేని వారితో సహవాసం చేయడం ద్వారా ఇదే కదా. ఎంతమంది చూడట్లేదు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, టీవీల్లో ఎంతమంది మరి ఇలాగ ప్రవర్తించి సహవాసాలు, చెడు సహవాసం చేసి ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు జీవితాలు నాశనం అవ్వట్లేదు. కారణం సహవాసం. దైవ భయం లేని వారితో సహవాసం చేయకూడదు. భర్తను పాడు చేసింది, ఆఖరికి అహజ్యా కుమారుడు కూడా అతని తల్లి దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతనికి నేర్పించుచూ వచ్చాను. ఈరోజు మన కుటుంబాల్లో మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఈరోజు మన కుటుంబాలలో మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? మనం జాగ్రత్త. కొన్ని విషయాల్లో రాంగ్ స్టెప్ వేస్తే సరి చేసుకోగలుగుతాం, కొన్ని విషయాల్లో రాంగ్ స్టెప్ వేసి సరి చేసుకోలేము ఇంకా కొన్ని విషయాల్లో. కాబట్టి మన కుటుంబం విషయమైన, మన పిల్లల విషయమైన, దేవుడు మనకిచ్చిన భర్తల విషయమైన, భార్యల విషయమైన, దేవుడు మనకిచ్చిన కుమార్తెల విషయమైన, కుమారుల విషయమైన మనం భక్తి నేర్పిస్తూ రావాలి, ఆత్మీయత నేర్పిస్తూ రావాలి, ప్రార్థన నేర్పిస్తూ రావాలా. విశ్వాసము, భక్తి, ఆత్మీయత ఇలాంటి మన పిల్లలకు నూరిపోయాలి. మన పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు ఖండించాలా, పొరపాటు చేస్తున్నప్పుడు ఖండించాలా, తప్పు చేస్తే కఠినమైన శిక్ష పిల్లలకు విధించాలా. బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అని బైబిల్ రాయబడింది. ఏ తల్లి అయితే కుమారుడికి భయం పెట్టదో, ఏ తల్లి అయితే కుమారుడిని కొట్టదో, ఏ తల్లి అయితే కుమారుడికి భయం పెట్టదో, ఆ కుమారుడు అంట ఒక రోజు తండ్రికి తల్లికి దుఃఖానికి కారకుడిగా మార్చబడతాడంట, విరోధిగా మార్చబడతాడంట. కాబట్టి మన పిల్లలు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు కఠినమైన శిక్ష విధించాలి. మనం వాడు సావాలని కాదు, కానీ వాడు బాగుపడాలని, వాడు దీవించబడాలి.
చాలామంది తల్లులు తండ్రులు మోసం చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు. వీడు తాగొచ్చినా ఈ తల్లి వాడిని కవర్ చేస్తాడు. పోరా మీ నాన్నడు పైకి. వీడు తిరుగుబాటు చేయొచ్చినా తండ్రికి తెలియకుండా తల్లి కవర్ చేస్తూ ఉంటుంది. బిడ్డరా చాలా జాగ్రత్త ఇది. తండ్రిని మోసం చేయమని తల్లే ట్రైనింగ్ ఇస్తుంది యాకోబు. నేను అంటాను, యాకోబుది ఏ తప్పు లేదు అసలు. యాకోబు మోసగాడే కాదు. యాకోబును అలా తయారు చేసింది తల్లి రిబ్కా, అబ్రహాం గారి కోడలు. యాకోబు మంచోడే అంటున్నాడు కదా, ఒకవేళ నాన్న గుర్తుపట్టి నన్ను చెప్పిస్తే నా పరిస్థితి ఏందమ్మా, నేను చూసుకుంటా పోరా. అదేదో బిడ్డరా, ఈ తల్లికి గుణం ఎలా వచ్చింది? రిబ్కాకి ఒకరనా? ఈ తల్లికి గుణం ఎలా వచ్చింది అసలు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మోసమే. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం మోసమే. రిబ్కా అనే వాళ్ళు తెలుసా మీకు? రిబ్కా అనే వాళ్ళు తెలుసా? లాబాన్. అంతే కదా, రిబ్కా అనే ఎవరు? లాబాన్ ఎవరు? మోసగాళ్ళకే మోసగాడు. యాకోబే మోసగాడైతే మోసగాని 3 సార్లు నీళ్ళు తాగించి మోసగానికి మోసం చేస్తాడు లాబాను కుటుంబంలో ఉండే ఆ దుర్మార్గం, ఆ జీన్స్ తన సహోదరైన రిబ్కాకు వచ్చాయి. ఆ రిబ్కాలో ఉండే జీన్సే తన కుమారుడైన యాకోబుకి వచ్చాయి. ఆ యాకోబు తండ్రి మోసం చేస్తాడు. దైవ భయము లేని వాళ్ళతో సహవాసాలు చేస్తే అంటు కట్టబడుతాయని నా మాటలు కాదు, వాక్యం సెలవిస్తుంది. జీవితం మనం అనుకున్నంత ఈజీగా ఉండదు ఎప్పుడు కూడా కదా. భవిష్యత్తు జీవితం మనం అనుకున్నంత ఈజీగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏ వార్త వింటామో, ఎప్పుడు ఏమి సందర్భం వస్తుందో, ఏ క్షణమున ఏం సంభవిస్తుందో, ఏ వార్త వింటామో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, ఒక పక్క పిల్లల విషయం, ఒక పక్క భార్య విషయం, ఒక పక్క భర్త విషయం, ఒక పక్క తల్లిదండ్రుల విషయం, ఇంట్లో వారి విషయం, అనుక్షణం భయం. బయటికి వెళ్తే క్షేమంగా వస్తామని గ్యారెంటీ లేని దినాలు ఇవి. బయటికి వెళితే తిరిగి హ్యాపీగా తిరిగి వస్తామని గ్యారెంటీ లేని దినాలు ఇవి. సాతాను కూడా బహు విజృంభిస్తున్నాడు పిల్లల్ని, కుటుంబాల్ని నాశనం చేద్దామని, పాడు చేద్దామని. కాబట్టి ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో దేవుని కరుణ, దేవుని సహాయము, దేవుని వాత్సల్యత, దేవుని యొక్క ఆ కృప మన మీద లేకపోతే ఆ దేవుని బిడ్డలారా మన కుటుంబాలు ఏమో చెప్పండి. మన జీవం ఏ పాటిది, మన బ్రతుకులు ఏ పాటిది, మనం ఏ పాఠాలో అసలు మన ఎవరు అసలు దేవుని కృప లేకుండా మన ఆయుష్కాలం పొడిగించబడుతుందా? దేవుని దయ లేకుండా మన ఆయుష్కాలం పొడిగించబడుతుందా? దేవుని దయ, దేవుని కనికరం మన పిల్లల మీద ఉండాలి, మన కుటుంబాల మీద ఉండదు. నేను అంటాను ఒక మాట, రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల కొరకు ఆకాశమందు మీరు చేతులు ఎత్తుదురుగాక. రేయి మొదటి జామున లేచి మన పసిపిల్లల కొరకు మన ప్రభు సన్నిధిలో మన చేతులెత్తి, అయ్యో నాకు ఇచ్చిన కుమార్తెను ఆశీర్వదించు, నాకు ఇచ్చిన కుమార్తెని కంచెని కాపుదల దయచేయి, లోకం బహు భయంకరంగా ఉంది, నా కుమార్తెను కాపాడు ప్రభువా, అయ్యా నాకు ఇచ్చిన ఈ కుమారుడు, నా కుమారుడిని కాపాడండి, దీవించండి, లోకం బహు భయంకరంగా ఉంది, లోకము చెడ్డది, కాబట్టి లోకపు వాసన నా కుమారునికి పడకుండా నా కుమారుని కాపాడండి దేవా అని రేయి మొదటి జామున తల్లులారా ప్రార్థన చేయాలి. మీరు నిద్రపోకూడదు. మీరు పిల్లల కోసం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మన పిల్లలకు కంచె, మన ప్రార్థన మన పిల్లలకు కంచె. అతల్య దుర్మార్గంగా ప్రవర్తించడం తన కుమారుడికి నేర్పించింది. రిబ్కా తండ్రిని మోసం చేయమని యాకోబుకు ట్రైనింగ్ ఇస్తుంది. నేను అంటాను, ఏమన్నా బాగుపడ్డారు వీళ్ళు? ఏమన్నా లేదు. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? పిల్లలకి దయచేసి సెల్ ఫోన్లు బట్టి బాగానే పొరపాటున కూడా సెల్ ఫోన్లని, ట్యాబ్లని దయచేసి పిల్లలకు పట్టియొద్దు బిడ్డలారా. చాలా డేంజర్ ఇవి, చాలా డేంజర్. మన పిల్లలకి సెల్ ఫోన్లని, ట్యాబ్లని, ల్యాప్టాప్లని ఇవి కానీ మన పిల్లల చేత పట్టిస్తే పాపం అంతా సెల్ ఫోన్లో ఉంది. ఇంకా ఎక్కడికి పరుగులు తీపలేదు ఇంకా పిల్లలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటూ మన కుటుంబాన్ని మనము కాపాడుకుందాము గాక. మరీ చెప్తున్నాను, ఒక్క మాట తీసుకోండి, సహవాస విషయంలో జాగ్రత్త ఉండండి.
దైవ భయము లేని వారితో సహవాసాలు చేయొద్దు. దైవ భయాలు లేని వాళ్ళతో సహవాసాలు చేయొద్దు. పొర్రపాటును కూడా అలాంటి వారిలో ఉండే ఆ జీన్స్, అలాంటి వారిలో ఉండే స్పిరిట్స్ మన మీద అటాక్ చేస్తాయి. అవి చేస్తా ఖచ్చితంగా. అదొక స్పిరిట్, అదొక ఈవిల్ స్పిరిట్. అవి మన మీద పనిచేస్తాయి. మళ్ళా అవి మన మీద అటాక్ చేస్తాయి. అవి నేను ఆ మధ్య ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఒక ఇంటి దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒకలాంటి కలవరం, ఒకలాంటి ఆందోళన, ఒకలాంటి భీతి నా గుండెలో పుట్టేది. ఏదో మనశ్శాంతి కోల్పోయేవాడిని నేను. ఎందుకు వాడికి వెళ్ళినప్పుడల్లా మనశ్శాంతిని కోల్పోతున్నాను, ఏదో సంథింగ్ అనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ బహు భయంకరమైన ఫ్యామిలీ అని, చాలా దుర్మార్గాలు ఆ ఫ్యామిలీ జరుగుతున్నాయని వీళ్ళంతా నాకు తర్వాత తెలిసింది. వెంటనే షాక్ అయిపోయింది. అయ్యో ప్రభువా, చూడండి, అంటే మనకేం తెలియదు. ఏ పుట్లో ఏ పాము ఉందో మనకు తెలియదు. అసలు ఎవరు నమ్మలేమని రోజులు మనం. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరు నమ్మలేము మనం. పెట్టారు మనం సహవాసాల విషయాల్లో తేడా వస్తే సాతాను గాడు మింగేస్తాడు. అంతే, స్పిరిట్స్ దాడి చేస్తాయి మన మీద. అంతే. కాబట్టి మన కుటుంబాలని, మన భక్తి జీవితాలను మనం కాపాడుకుందాము గాక. యెహోరాం నరహంతకుడు, భార్య మాటలు విని చంపించి నరహత్య స్టార్ట్ చేశాడు. యెహోరాం విగ్రహ పూజ చేయాలని దేశమంతటి మార్చివేశాడు, కేవలం భార్య మాటలు విని. ఆఖరికి తన కుమారుడు తల్లి మాటలు విని వాడు కూడా ఆఖరికి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఒకే ఒక్క సంవత్సరం రాజ్యాన్ని పరిపాలించాడు. అంతే, దేవుడు తీయేశాడు. ఏలియా ప్రవక్త చెప్పినట్లుగానే అతని కుటుంబంలో నెరవేర్చబడింది. ఆ తర్వాత భర్త చచ్చిపోతాడు, కుమారుడు చచ్చిపోతాడు. చివరికి ఏమవుతుందంటే ఈ అతల్యానే యూదా దేశాన్ని పరిపాలించే రాణిగా మారిపోతుంది. దేశమంతా పాడైపోతుంది. ఇంకా దావీదు స్థాపించిన దావీదుని బట్టి దేవుడు ఆ దేశాన్ని దీవిస్తే, దావీదు సంతానంలో వచ్చిన దేశమంతా ఆఖరికి ఎలా మారిపోయించాడని పిల్లలు. కేవలం భయము లేని స్త్రీ తన ఇంట్లోకి రావడం ద్వారా దావీదు పితరుల సంతానం అంతా పాడైపోయింది. ఆ తర్వాత మాటలు రేపు వారం విందాం, ప్రభు చిత్తమైతే నెక్స్ట్ విందాం. నెక్స్ట్ ఏం జరిగిందనేది దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన.